లోడ్ అంటే ఎంత మొత్తం క్వార్టర్ అంటే అంత వేగంగా రాదులేండి. వీరు మోడల్ ఉంటుంది స్మూత్ గా అలాగే ఉంటుంది. కార్ నడపాలి అందుకని పర్లేదండి, ఏం కాదు. హాయ్ గైస్, నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్లు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. అలాగే ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. లంబసింగిలోని ఆంధ్ర స్ట్రాబెర్రీ ఫామ్ చూసిన తర్వాత అక్కడంతా స్ట్రాబెర్రీస్ని చూసాము, తిన్నాము, ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత ఇక హైదరాబాద్ బయలుదేరదాం అనుకున్నాను. టైం 11:30 అవుతుంది. లంబసింగి నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మొత్తం 3 రూట్స్ ఉంటాయి. ఒక రోడ్ అయితే అందరికీ తెలిసిందే, లంబసింగి, నర్సీపట్నం, అన్నవరం, ఖమ్మం మీదుగా హైదరాబాదు. ఈ రూట్ చాలా బాగుంటుంది. ఇక మిగిలిన 2 రోడ్లు వచ్చి కంప్లీట్గా ఏజెన్సీలో ఉంటాయి. అందులో ఒకటి లంబసింగి, నర్సీపట్నం, అడ్డతీగల, రంపచోడవరం, మారేడుమిల్లి, భద్రాచలం, హైదరాబాద్. ఇది మనం వచ్చిన దారి. మొత్తం ఘాట్ రోడ్డు చాలా బాగుంటుంది. మేనేజ్ చేయొచ్చు, అంత హైవేలో అంత స్పీడ్ వెళ్ళిపోయినా బాగుంటుంది. ఇంకా 3వ దారి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే అది. గంట జర్నీ 4 గంటలు పడుతుంది. ఇంత దరిద్రమైన రోడ్డుని మనం చూసుండం ఇంతవరకు. ఇల్లు గుల్ల, బండి గుల్ల, ఒళ్ళు గుల్ల అన్నీ అవుతాయి దీంట్లో జర్నీ చేసే ఉంటాయి. కానీ చాలా అందమైన ప్రదేశాలను కలుపుకుంటూ వెళ్తుంది ఈ రోడ్డు. మన ఏజెన్సీలో ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. వర్షాకాలంలో ఈ రోడ్లో జర్నీ చేసామంటే ది బెస్ట్ జర్నీ అవుద్ది అనమాట. అంత బాగుంటుంది ఈ రోడ్డు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఈ దారిలో కనపడే ఊర్ల పేర్లు అన్నీ కూడా ఆల్రెడీ మనం వినే ఉంటాం. ఈ రూట్ని నేను ముందుగా మీకు గూగుల్ మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, తర్వాత మనం విజువల్గా చూద్దాం. ఫస్ట్ లంబసింగి నుంచి చింతపల్లి తర్వాత సప్పర్లో వ్యూ పాయింట్. ఇక్కడ నేను డ్రోన్ ఫ్లై చేశాను. నెక్స్ట్ చూద్దాం ఆ షాటు. ఆ సప్పర్లో వ్యూ పాయింట్ తర్వాత మనకి ఏజెన్సీ వ్యూ పాయింట్ వస్తుంది. చాలా హైట్ ప్లేస్ అది. ఏజెన్సీ వ్యూ పాయింట్ అనేది చాలా హైట్ ప్లేస్ అది. అక్కడి నుంచి మనం 360 డిగ్రీలో వ్యూ చూడవచ్చు. చాలా చాలా బాగుంటుంది ఆ వ్యూ పాయింట్. రోడ్డు కూడా చాలా బాగుంటుంది, వంకలుగా. అసలు ఎక్స్ట్రాడినరీ ఘాట్ రోడ్డు. కొంత బాగుంటుంది రోడ్డు, కానీ అంతా బాగోదు. ఒక 40% రోడ్డు బాగుంటుంది, అంటే 60-70% రోడ్ అసలు బాగోదు. ఇదంతా కూడా థిక్ ఫారెస్ట్. ఏజెన్సీ వ్యూ పాయింట్ తర్వాత దారకొండ వస్తుంది. ఈ దారకొండ దగ్గర పెద్ద వాటర్ ఫాల్ ఉంది. అక్కడే మోస్ట్ పాపులర్ టెంపుల్ దారాలమ్మ టెంపుల్ కూడా ఉంటుంది. ఈ రోడ్డుని ఏమంటారంటే చింతపల్లి, నర్సీపట్నం, సీలేరు రోడ్ అంటారు. ఈ రోడ్లు అలాగే జర్నీ చేసిన తర్వాత మనకి చిత్రకొండ జంక్షన్ వస్తుంది. నర్సీపట్నం చిత్రకొండ జంక్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఆ జంక్షనే ఈ చిత్రకొండ, దారకొండ, సీలేరు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనం విన్నాం. మనం చాలాసార్లు న్యూస్లో వినుంటాం. ఇది చిత్రకొండ జంక్షను ఇప్పుడు మీరు చూస్తుంది. ఈ రోడ్డు కూడా చాలా బాగుంటుంది థిక్ ఫారెస్ట్లో. అసలు కర్వ్స్ అంటే ఎక్సలెంట్ కర్వ్స్ ఇవి అనమాట. ఆ తర్వాత మనం సీలేరు వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తుంది సీలేరు. ఇక్కడి నుంచి మనం చాలాసేపు సీలేరు నది ఒడ్డునే ప్రయాణం చేస్తాం. సీలేరు నది ఆంధ్ర, ఒడిస్సాకి బోర్డర్ అనమాట. అటువైపు ఒడిస్సా, ఇటువైపు ఆంధ్రప్రదేశ్ ఉంటాయి. సీలేరు దగ్గర నుంచి ఈ రోడ్డుని సీలేరు డొంకరాయి రోడ్ అంటారు. మనకి రైట్ సైడ్లో వచ్చేటప్పుడు మొత్తం దారంతా కూడా సీలేరు నది కనిపిస్తూనే ఉంటుంది. డొంకరాయి తర్వాత మోతుగూడెం వస్తుంది. ఆ మోతుగూడెం తర్వాత చింతూరు, ఆ తర్వాత భద్రాచలం, ఇంకా హైదరాబాద్ వచ్చేయచ్చు అనమాట. ఈ రోడ్డు అస్సలు బాగోదు, కానీ కంప్లీట్గా 100% ఏజెన్సీ మొత్తాన్ని కవర్ చేస్తూ వస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు వీలైతే వర్షాకాలంలో ట్రై చేయండి, అదొక అద్భుతం అనమాట. ప్రజెంట్ నేను సప్పర్లో వ్యూ పాయింట్ దగ్గరలో ఉన్నా. క్వార్టర్ అంటే అంత వేగంగా రాదులేండి. వీరు మోడల్ ఉంటుంది స్మూత్ గా అలాగే ఉంటుంది. కార్ నడపాలి అందుకని పర్లేదండి, ఏం కాదు. వీరు మోడల్ ఉంటుంది.
మన బీర్ తాగినట్టే. ఫ్యాన్ అటు ఇటు ఇంకా బాగుందా? ఎంత దూరం ఉంది? దారపల్లి దారాల మందండి, ఎదరా దారాల మంది బాగాలేదు, అక్కడ బాగుంది. ఇప్పుడు 2 కిలోమీటర్లకు బాగాలేదండి, 2 కిలోమీటర్లకు పర్లేదు పర్లేదు బాగుంది. ఇవ్వండి అలా పెక్కేసారనుకో ఇంకా పర్లేదు రోడ్డు. ఇదే ఈ ఊరండి ఇది? ఈ ఊరండి, లంగపాక. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే అంటే ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ జర్నీ చేస్తే మనకి ఏజెన్సీ వ్యూ పాయింట్ వస్తుంది. ఇంకా ఏజెన్సీ వ్యూ పాయింట్ రాలేదు, ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు మనం సెంటర్లో ఉన్నాం ఫారెస్ట్కి, ఎందుకంటే ఏజెన్సీ వ్యూ పాయింట్ అనేది హైట్ ప్లేస్. ఇటు నుంచి ఎక్కాలి, ఏజెన్సీ వ్యూ పాయింట్ దగ్గర నుంచి డౌన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ సెంటర్లో ఉన్నాం. ఆ కింద కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో డౌన్లో, అదే ఊరు. అక్కడ ఆగాం ఇంతకుముందు మనం ఆ జీడికల్లు దగ్గర. చూస్తున్నారు కదా ఎంత థిక్ ఫారెస్ట్ ఇది, ఎటు చూసినా అడవే. 360 డిగ్రీస్ మొత్తం ఎటు చూసినా కొండలే ఉన్నాయి, మధ్యలో ఈ రోడ్డు ఉంది. ఇప్పుడు సమ్మర్ కదా, మార్చి ఏప్రిల్ నెలలో ఇలా ఉందంటే ఇంకా వర్షాకాలం ఎలా ఉంటుందో ఊహించుకోండి ఈ ఫారెస్ట్. ఈ ప్లేస్ నుంచి ఒక 1/2 అవర్ జర్నీ చేసిన తర్వాత మనకి ఏజెన్సీ వ్యూ పాయింట్ వస్తుంది. ఇదే ఏజెన్సీ వ్యూ పాయింట్. ఇది బాగా హైట్ ప్లేస్ అనమాట. ఇప్పుడు దాకా మనం వచ్చింది కొండ ఎక్కాం, డౌన్ టు అప్ వచ్చాం. ఇక్కడ నుంచి హైట్ నుంచి డౌన్ ఉంటుంది రోడ్డు. ఇది టాప్ వ్యూ పాయింట్ అనమాట. వ్యూ పాయింట్ చూడటానికి కట్టిన షెల్టర్ అది అంతా పాడైపోయింది, కానీ ఇక్కడ నుంచి చూస్తే చాలా బాగుంది. ఇప్పుడు మనం సీలేరు దాటి డొంకరాయి దగ్గర ఉన్నాం. మన పక్కనే సీలేరు నది ప్రవహిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మోతుగూడెం, చింతూరు, భద్రాచలం. భద్రాచలం వచ్చేసరికి 7:30 అయింది. సరే ఒకసారి దేవుని చూద్దామని చెప్పి వస్తున్నాను. ఈ దేవాలయాల దగ్గర దోపిడీ మాత్రం ఆగల. పార్కింగ్కి ఈ లోపలికి వెళ్ళాలంటే 100 రూపీస్ అంట. 50 రూపాయలు, 100 రూపీస్, 150 రూపాయలు. గ్రామ పంచాయతీ భద్రాచలం. లేదా బయట పెట్టుకొని 1 కిలోమీటర్ నడవాలి. భద్రాచలంలో రామయ్య దర్శనం అయిపోయేసరికి 8 అయింది. అక్కడే టిఫిన్ చేసి బయలుదేరితే హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరికి వచ్చేసరికి 1 అయింది. ఇంటికి వచ్చేసరికి 2 o'clock అయింది. 2 o'clock 2:30 అయింది. మొత్తం జర్నీ 600 కిలోమీటర్లు. దగ్గర దగ్గర 14 నుంచి 15 గంటలు పట్టింది టైము హైదరాబాద్ రీచ్ అవ్వడానికి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.